జన్మకు రావచ్చు. అడగలేదు ఇంకోటి అడిగితే వచ్చేది కాదు భగవంతుని దగ్గర ఏముందట. కానీ తాను అనుగ్రహించి గురువు అనుగ్రహించి వారి యొక్క మనస్సు యొక్క పరిణామం ప్రకారమే గురువు ఆశీర్వాదిస్తారు. ఒకసారి మాణిక్య మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన ఎప్పుడు రామమ్మ గారిని చెప్పండి చాలా సద్భక్తి ఉన్నవాడు. హెడ్ మాస్టర్ రిటైర్డ్ అయినాడు. అమ్మగారి దర్శనంకి వచ్చారు. వచ్చి అమ్మ నాకు అది జన్మ లేకుండా చేయాలి, నాకు ఇంకా జన్మ లేకుండా చేయాలమ్మా అంటున్నారు. భగవంతుడు అదే ఏదండి అంటే మన యొక్క మనసుతోటి మనము గురువు దగ్గర పొందలేని వస్తువే ఉండదు. పొందలేని వస్తువే ఉండదు కానీ ఇది పెద్ద మార్కెట్. ఎవరైనా దోచుకుంటే అదే తీసుకుపోతారంటారు. ఎవరైనా కోరుకుంటే అదే తీసుకుపోతారు. ఇది ఇచ్చేది కాదు, ఇది తీసుకునేది కాదు. ఎక్కడ తీసుకోవాలంటే వాళ్ళ భక్తితో తీసుకోవాలి. వాళ్ళ భక్తితోనే తీసుకోవాలా. ఎవరైనా కోరుకుంటే అది దొరుకుతానే అంటారు. మనమంతా అదృష్టం పూర్వజన్మ పుణ్యం వల్లే అమ్మ సన్నిధానానికి మనం